రీతిగా అపోస్తుల కార్యములు ఆ గ్రంథం నుండి బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. షరతులు ఏంటంటే మీరు చేతులు మాత్రం ఎత్తాలి, తెలిసినప్పుడు జవాబు. కొంచెం ముందుకు జరుపుకోండి, నాకు గోడ వెనకుంటే, నాకు స్తంభం వెనకుంటే కనిపించరు. తెలిసినటువంటి జవాబు, ఒకవేళ ఇది నాకు తెలుసు అనుకుంటే మీరు చేతులు ఎత్తితే నేను అడుగుతాను. మీరు తొందరపడి జవాబు కానీ చెప్తే మీకు ఏ మార్కు కూడా రాదు, అది మైనస్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. అడిగినటువంటి ప్రశ్నను మరి ఆలకించి దానికి తగినటువంటి జవాబు చెప్పడానికి ప్రయత్నించు. మొదటి ప్రశ్న, యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు చీట్లు వేయగా ఎవరి పేరిట చీటీ వచ్చెను? తియా. వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. మత్తయి కాదు, మత్తియా. నెక్స్ట్, జెలోతే అనగా అర్థమేమిటి? జెలోతే అనగా అర్థమేమిటి? తెలిసినటువంటి వారు మీ చేతిని చూపించినట్లయితే అడగడం జరుగుతుంది. జెలోతే. నేనే జవాబు చెప్తాను. జెలోతే అనగా మతాభిమాని. రెఫరెన్స్ వచ్చి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. జెలోతే అనగా మతాభిమాని. నెక్స్ట్ క్వశ్చన్, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున ఎవరెవరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను? అడుగుతున్నాను ప్రశ్న. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున ఎవరెవరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను? తెలిసినటువంటి వారు చేతులెత్తి. జయంత్, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరెవరు దేవాలయమునకి ఎక్కి వెళ్ళొచ్చుండగా. క్లాప్స్ కొడతాను. పేతురు, యోహాను. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని ఏ దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి? అయ్యగారు చెప్పేసారు. చెప్పకూడదు. తెలిసినటువంటి వాళ్ళు చేతులెత్తి నేను అడుగుతాను, అది మైనస్. నెక్స్ట్ క్వశ్చన్, బర్నబా అను పేరునకు అర్థమేమిటి? చెప్పమ్మా. హెచ్చరిక పుత్రుడు. పుట్నోట్లో వచ్చి ఆదరణ పుత్రుడు అని ఉంటుంది. క్లాప్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్నచూపు చూచిరని ఎవరి మీద ఎవరు సణుగుకొనిరి? అడుగుతున్నాను ఆ ప్రశ్నను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్నచూపు చూచిరని ఎవరి మీద ఎవరు సణుగుకొనిరి? ఒక్కరెత్తున్నారు చేతులు. ఎవరి మీద ఎవరు? కవే చెప్పు. వెరీ గుడ్, క్లాప్స్ కొద్దాం. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఎవరు తప్ప, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా నేను, ఎవరు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి?
అడుగుతున్నాను. ఆ కాలమందు యెరూషలేము లేని సంగమునకు గొప్ప హింస కలిగినందున ఎవరు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయేది. అమ్మా చెప్పు. అపోస్తలులు. క్లాప్స్ కూడా. అపోస్తలులు తప్ప అందరు చెదిరి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఎవరు ఇంటింటా చొచ్చి, నేను అపోస్తల కార్యము గ్రంథం మాత్రమే, అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతున్నాను. ఎవరు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను? ముగ్గురెత్తున్నారు. చెప్పుమా. శ్రావ్య పెద్దగా చెప్పాలి. సౌలు. క్లాప్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వాసులు చెప్పకపోతే అలాగే. సీమోనును ఒక మనుష్యుడు గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఏ పట్టణపు జనులను విభ్రాంతి పరచుచుండెను? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీమోనును ఒక మనుష్యుడు గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఏ పట్టణపు జనులను విభ్రాంతి పరచుచుండెను? చెప్పమ్మా. కాదు. తెలిసినటువంటి వారు చేతులెత్తారు. సీమోను ఒక మనుష్యుడు గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఏ పట్టణపు జనులు, అంటే ఆ పట్టణం పేరు మెన్షన్ చేయాలి. ఏ పట్టణపు జనులను విభ్రాంతి పరచుచుండెను? జవాబు సమరయ పట్టణపు ప్రజలను విభ్రాంతి పరుచుతున్నాడంట ఆ సీమోను అన్నటువంటి గారడీ చేయువాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం రెఫరెన్స్ అది. నెక్స్ట్. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని ఎవరితో చెప్పెను? అడుగుతున్నాను. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని ఎవరితో చెప్పెను? ఒకరేనెత్తున్నారు, ఇద్దరెత్తున్నారా? చెప్పమ్మా కదా. వెరీ గుడ్. పేతురు. అంటే ఎవరితో చెప్పెను? పేతురు వచ్చి సీమోను, అతనికి మరి ఒక అంటే నిక్ నేమ్ అంటాం కదా, గారడి సీమోను అని కూడా అంటాం అతన్ని. క్లాప్స్ కూడా. నెక్స్ట్ మా. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని ఎవరు పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చేతులు మాత్రం ఎత్తండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని ఎవరు పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. జయంతి చెప్పమా. స్టెఫన్. క్లాప్స్ కూడా. నెక్స్ట్. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పినది ఎవరు? మనల్ని అడుగుతున్నా. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పినది ఎవరు? ఇద్దరు చేతులు ఎత్తున్నారు. బాగా ఎత్తాలి. చెప్పమ్మా. కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు. చెప్పమ్మా. అదే దానికి ప్రభువు దూత అని ఉంటుంది. క్లాప్స్ కూడా. దేవదూత అనింది, ప్రభువు దూత. నెక్స్ట్ క్వశ్చన్. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని ఎవరితో చెప్పానో? జాగ్రత్త వినాలి, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో
నేను ఇతనికి చూపుదునని ఎవరితో చెప్పెను? చెప్పు మా జయంతి. కాదు, నువ్వు చెప్పకూడదమ్మా. జయంతి చెప్పకపోతే నీ దగ్గరికి వస్తాను. ఇది మైనస్ అయిపోయింది, క్యాన్సిల్. యేసయ్య అననీయ అనే ప్రవక్తతో చెప్తాడు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున ఏమని పేరు? చేతులు మాత్రం ఎత్తాలంతే. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున ఏమని పేరు? చెప్పు శ్రావ్య. దొర్కా. క్లాప్స్ కొడదాం. మనోళ్ళు ద్వారకా అంటారు. ద్వారకా కాదు, బైబిల్ చూడండి, దొర్కా అని ఉంటుంది. శ్రావ్య చెప్పి. నెక్స్ట్, దొర్కా అనగా అర్థం ఏమిటి? దొర్కా అనగా అర్థం ఏమిటి అమ్మా చెప్పు. లేడీ. క్లాప్స్ కొడదాం. దొర్కా అనగా లేడీ. నెక్స్ట్, పేతురు యొప్పేలో ఏ చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను? చేతులు మాత్రం ఎత్తారు. పేతురు యొప్పేలో ఏ చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను? కావ్య చెప్పమా. సిమోను. క్లాప్స్ కొడదాము. సిమోన్. నెక్స్ట్, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఎక్కడ ఉండెను? అంటే ఏ ప్రాంతము, లేకుంటే ఏ దేశము, ఏ పట్టణము, అర్థం వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఎక్కడ ఉండెను? చేతులు మాత్రం ఎత్తండి చాలు. ముగ్గురు ఎత్తున్నారు. శ్రావ్య చెప్పమా. కైసరేలో. క్లాప్స్ కొడదాం. బాగా కొట్టాలి. ఏంది క్లాప్స్ కొట్టలేకపోతున్నారు? నెక్స్ట్, తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? ఒకరు ఎత్తున్నారు, ఇంకా తెలిస్తే ఎత్తండి. తిమోతి తండ్రి ఏ దేశస్థుడు? సరే అమ్మా చెప్పు. గ్రీసు దేశస్థుడు. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్, లూదియా ఏ పట్టణస్థురాలు? ఇద్దరు ఎత్తున్నారు. శ్రావ్య చెప్పు. బాగా చెప్పాలి. నోరు తిరగట్లేదా? సరే, చెప్తుంది, నోరు తిరగల. తుయతైరా. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల ఎంత? చేతులు మాత్రం ఎత్తండి చాలు. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల ఎంత? ఇందాక నేను అడిగాను కదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పమా. చెప్పు. 50,000. రెండు కరెక్ట్. 50,000 50,000. క్లాప్స్ కొడదాం. 50,000 వెండి రూకలు. నెక్స్ట్, మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులు అనబడిరి లేదా పిలవబడిరి? చేతులు మాత్రం ఎత్తాలంతే. మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులు అనబడిరి లేదా పిలువబడిరి? ముగ్గురెత్తున్నారా? కావ్య. అంతియోకయ. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన రాజు ఎవరు? చేతులు మాత్రం ఎత్తాలి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన రాజు ఎవరు? ఇద్దరెత్తున్నారు. చెప్పు మస్రాబ్. హేరోదు రాజు. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్, ఎలుమా అను పేరునకు అర్థం ఏమిటి? నిన్న నువ్వు చెప్పావు కాబట్టి. నెక్స్ట్, ఇంకెవరైనా ఎత్తారా? చెయ్యి. తెలిసినవాడు. అమ్మా చెప్పు. గారడీవాడు. క్లాప్స్ కొడదాం. నెక్స్ట్,
పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన యవనస్తుని పేరేమిటి? ముగ్గురు ఎత్తున్నారు. వీళ్ళు ముగ్గురే ఎత్తున్నారు, మిగతా వాళ్ళేమి? సరే కావే చెప్పమా. ఐతుకు. క్లాప్స్ కొడదాం. ఐతుకు. నెక్స్ట్ పౌలు, ఇది ఒకసారి అడుగుతానమ్మా, కొంచెం పెద్ద ప్రశ్న, జవాబేమో చాలా చిన్నది. పౌలు నడికట్టు తీసుకొని, అంటే పౌలు తీసుకోలే, పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని పలికిన ప్రవక్త పేరేమిటి? అంటే పౌలు నడికట్టు కట్టుకో ఉంటాడు, అతని దగ్గర నుంచి ఈయన తీసుకుంటాడు. ఆ నడికట్టు తీసుకొని తన చేతుల్ని తన కాళ్ళను కట్టుకుంటాడు ఆ ప్రవక్త. కట్టుకొని ఏమంటాడంటే, యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని పలికిన ప్రవక్త పేరేమిటి? ఇద్దరు చేతులు ఎత్తారు. చెప్పమా. అగబు. క్లాప్స్ కూడదు. ఇద్దరే తెలుసు కానీ ఛాన్సెస్. శ్రావే. అగబు. నెక్స్ట్, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అని పౌలుతో పలికిన రాజు ఎవరు? ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయి చూచుచున్నావే అని పౌలుతో పలికిన రాజు ఎవరు? ఎదురెత్తారు. ఎవరుమా? పెద్దగా చెప్పాలి, డౌట్ వద్దు. నీకు తెలిస్తే కరెక్ట్, అదే కాదు. అగ్రిప్ రాజు. క్లాప్స్ కూడదు, డౌట్ పడకూడదు. నెక్స్ట్, ఎవరి యొక్క, స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తున్నాను నేను, ఎవరి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను? ఎవరి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను? శ్రావ్య, బాగా చెప్పాలి. పొప్లి. క్లాప్స్ కొడతాం, నోరు తిరిగట్టు. శ్రావ్య. పొప్లి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఐతోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ఏ గ్రంథమును చదువుచుండెను? చేతులు మాత్రం ఎత్తాలి, బాగా ఎత్తండి. కావ్య. యెషయా గ్రంథం. క్లాప్స్ కొడు. నెక్స్ట్, స్టెఫను డాష్తోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మరలా చదువుతున్నాను. స్టెఫను డాష్తోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. కామాక్షి, ఇక్కడ 2 డాష్లు ఉన్నాయమ్మా. డాష్తోను కాదు. ఇందాక నిన్ను అడిగానా? చెప్పమా. కాదు. స్టెఫను డాష్తోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. కాదు. సరే, నేను చెప్తాను. స్టెఫను కృపతోను, మొదటి డాష్లో కృపతోను, 2వ డాష్లో బలముతోను. రెఫరెన్స్ వచ్చి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. పేతురు తలవాకిట తలుపు తట్టుచుండగా ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆ చిన్నదాని పేరేంటి? ఇందాక నిన్ను అడిగాను. చెప్పమ్మా. రొదే. క్లాప్స్ కొడదు. రొదే. ఇంతటితో ఈ క్విజ్ ముగించబడింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు తండ్రి, ఘనమైన ప్రభువా, యేసు స్వామి,
పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ రీతిగా క్విజ్ ఏర్పాటు చేయబడినప్పుడు బిడ్డలు ఆసక్తి కలిగి నాయన బైబిల్ గ్రంథంలో చదువుతూ తెన్నెల విషయాలు మరి నేర్చుకుంటూ నాయన బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇదొక అవకాశమని భావించుకొని ప్రభు ఈ రీతిగా క్విజ్ని ఏర్పాటు చేయడం జరిగిందయ్యా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలు చక్కగా నాయన నీ బైబిల్ గ్రంథంను చదువుటకును ధ్యానించుటకును కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఆసక్తి కలిగి అనేక మంది బిడ్డలు వచ్చి నాయన ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాలు పంపులు పొందడానికి ప్రభువా కృప చూపమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఈ రీతిగా 8 మంది ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు అనేక మంది బిడ్డలు తీసుకుని వచ్చారు. ఇంకా చాలామంది బిడ్డలు రాలేకపోయారు నాయన. వారిని కూడా తండ్రి నాయన మీరు తండ్రి వారి ఎడల కృప చూపి మరొక తరుణంలో స్వామి వారందరూ కూడా స్వామి నాయన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆది నుంచి అంతవరకు యేసయ్యా మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో స్వామి నాయన వాక్యమును తండ్రి నాయన 2 మెసేజ్లను ప్రభువా చక్కగా యేసయ్యా పరిశుద్ధాత్మ యొక్క తండ్రి నాయన ఆధ్వర్యములో తండ్రి మాకు వినిపింపచేసినందుకొరకై వందనాలు. ఆ వాక్యములను మేము స్వీకరించి అంగీకరించి మా జీవితాలను ప్రభా సరి చేసుకుంటూ నా తండ్రి హెచ్చరించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు నాయన అయ్యా తండ్రి నాయన మేము లోబడి స్వామి ఆ వాక్యమునకు విధేయత చూపించేవారుగా ఉండునట్లు కృప చూపండి నాయన. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యము చేత మమ్మల్ని సరిచేసే గొప్ప నాదుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ రీతిగా ప్రభా నైనా సమస్యములో తోడై ఉండి నైనా కృప చూపి ప్రతి విషయమును అనుకూలపరిచి ఇంతవరకు స్వామి యేసయ్యా మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.